ప్రతిరోజు ప్రపంచానికి యూజ్ అయ్యే 20% ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది ఇరాన్ మరియు ఒమన్ మధ్య ఉన్న ఒక సన్నని జలమార్గం ద్వారా ప్రవహిస్తుంది. దాన్నే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటారు. మీ అందరికీ ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం తర్వాత ఈ జలమార్గం గురించి అనేక ఛానల్స్లో అనేక పత్రికల్లో మీరు చూసుంటారు. Strait of Hormuz. President Trump asked the chairman of the Joint Chiefs why they can't just immediately reopen the Strait of Hormuz. It's one of the many countries hoping the U.S. can reopen the nearby Strait of Hormuz. అంటే ఈ జలమార్గం మొత్తం వెడల్పు ఎంతో తెలుసా? 21 కిలోమీటర్లు ఉంటుంది. కానీ షిప్స్ వెళ్ళే దారి మాత్రం కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే. అంటే ఈ ప్లేస్ నుంచి ఆయిల్ షిప్స్ పాస్ అవ్వాలి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో జస్ట్ 2 కిలోమీటర్స్ని క్రాస్ చేస్తే సరిపోతుంది. ఈ సన్నని మార్గం నుంచి ప్రతిరోజు కోట్ల కొద్ది బ్యారియల్స్ ఆఫ్ ఆయిల్ పాస్ అవుతుంది. దట్ మీన్స్ ఈ వే గనక బ్లాక్ అయితే ప్రపంచానికి వెళ్ళాల్సిన ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఆర్ అదర్ ఐటమ్స్ కానీ రీచ్ అవ్వాల్సిన డెస్టినీకి ఖచ్చితంగా వెళ్ళలేవు. అలా జరిగితే ఏమవుతుంది అనేది మనం ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉన్నాం కూడా. అండ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా వెంటనే ఆ ప్రభావాన్ని చూపించింది. రీసెంట్ టైమ్స్లో ఆ ప్లేసెస్లో ఉద్రిక్తతలు పెరిగి షిప్స్ బ్లాక్ అవటం వల్ల ఈ ప్లేస్ ఎంత సెన్సిటివ్ ఏరియా అనేది ప్రపంచానికి మళ్ళీ గుర్తొచ్చింది. ఏ షిప్ అయినా ఏ మార్గం నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తే వాటిని నాశనం చేయడానికి అక్కడ యుద్ధ నౌకలు సముద్ర మార్గంలో గస్తీ కాస్తూ ఉంటాయి. ఈ టెన్షన్స్ వల్లే ఆయిల్ ట్యాంకర్స్కి బీమా ప్రీమియంలు పెరిగిపోతున్నాయి. అంటే ఇన్సూరెన్స్ అని చెప్పి అర్థం. ఇక్కడ అటువైపుగా ప్రయాణించే ఆయిల్ ట్యాంకర్స్ పైన దాడులు జరగవచ్చు, ఇంకేమైనా ప్రమాదానికి కూడా గురవ్వచ్చు. కాబట్టి మాకు ఎక్కువ అమౌంట్ పే చేయాలని ఇన్సూరెన్స్ కంపెనీస్, షిప్పింగ్ కంపెనీస్ని, ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీలకి, ట్యాంకర్ ఓనర్స్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. షిప్పింగ్ కంపెనీస్కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఇన్సూరెన్స్కి 50 లక్షలు కట్టేది కాస్త ₹1 కోటి అవుతుంది అని చెప్పి ఇప్పుడు తల బాదుకుంటున్నాయి. వాళ్ళు ఈ రిస్క్ నుంచి బయటపడటానికి కొత్త రూట్స్ని సర్చ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా దాడి జరిగితే ఆయిల్ నష్టపోకుండా ఉండటానికి బ్యాకప్ ప్లాన్స్ సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. పాసిబుల్ అయితే కొంత ఆయిల్ని పైప్ లైన్స్ ద్వారా పంపించడానికి ప్లాన్స్ కూడా వేస్తూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఇయర్స్ నుంచి ఈ మార్గం నుంచి వెళ్ళే ట్యాంకర్స్ని స్వాధీనం చేసుకోవటం, నౌకలపై దాడులు జరగటం మరియు సైనికులు యుద్ధానికి దిగే విధంగా గొడవలు చేయటం జరుగుతుంది. ఎంటైర్ వరల్డ్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఎక్కడో ఏదో చిన్న తప్పు జరిగితే ఆ ఎఫెక్ట్ ప్రపంచం మొత్తం మీద పడుతుంది. అలాంటి ప్లేసెస్లో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కూడా ఒకటి. అదే ఇంపార్టెంట్. ప్రజెంట్ ఈ వే అనేది అఫీషియల్గా క్లోజ్ అవ్వలేదు, కానీ ఇప్పుడున్న యుద్ధ పరిస్థితులు చూస్తూ ఉంటే అవ్వచ్చేమో అనే భయం, టెన్షన్స్ ఈ ఆయిల్ సప్లై పైన ఆధారపడే ట్రేడర్స్ అండ్ మార్కెటర్స్ పైన చాలా ఉంది. ఇక్కడ నిజంగా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే ఆ ప్రభావం కేవలం వరల్డ్ పాలిటిక్స్ పైనే కాదు, మన దేశంలో ఉన్న చిన్న ప్రాంతం నుంచి ఢిల్లీ వరకు గ్యాస్, ఆయిల్ అండ్ డైలీ నీడ్స్ పైన కూడా తీవ్రంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. బట్ ప్రజెంట్ మనం అందరూ ఆ ఘోరమైన సిచ్యువేషన్ని ఫేస్ కూడా చేస్తూ ఉన్నాం. మీ అందరికీ అర్థమై ఉంటుంది ఏ సెక్టార్లో మనం ఏ స్థాయిలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి. సో ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఒకే ఒక క్వశ్చన్ అయితే ఉంది, అది రేజ్ అవుతుంది. ఏంటది? అసలు ఈ షిప్స్ ఎందుకు ఓన్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే పాస్ అవ్వాలి? అటువైపు వెళ్లకుండా షిప్స్ అన్నీ కూడా సేఫ్గా అన్ని దేశాలకి ట్రాన్స్పోర్ట్ అయితే ఈ ప్రాబ్లం ఉండదు కదా. సో ఈ క్వశ్చన్ ఇప్పుడేదో ఈ యుద్ధం వల్ల వచ్చింది కాదు. కొన్ని దశాబ్దాలుగా ఇంజనీర్లు మరియు వ్యూహకర్తలు ఒక ఆల్టర్నేటివ్ వే కోసం ఒక ఇన్నోవేటివ్ థాట్ని ఇంప్లిమెంట్ చేయడానికి తెగ ట్రై చేస్తూ ఉన్నారు. ఈ వీడియోని ఇక్కడి వరకు వాచ్ చేశారంటే ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఒమన్లో ముసంధామ్ ద్వీపకల్పం ఉంది. దాని గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటా. దాన్ని చీల్చుకుంటూ ఒక భారీ కాలువ నిర్మిస్తే ఆ ప్లేస్ నుంచి ఈ నౌకలు సురక్షితంగా ప్రయాణం చేయొచ్చు. అదే గనక జరిగితే ఇంకా ఏ నౌక కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రపంచానికి ఈ తిప్పలు కూడా ఉండవు. పేపర్ మీద గీసి చూస్తే ఇది అద్భుతమైన పరిష్కారంలా కనిపిస్తుంది, కానీ వాస్తవం అంత సులభం కాదు. ఈ ఆలోచనని అర్థం చేసుకోవాలి అంటే జియోగ్రాఫికల్ సిచ్యువేషన్ కూడా మనం ముందుగా
తెలుసుకోవాలి ఉంది. పర్షియన్ గల్ఫ్ అనే ప్లేసెస్లో ఉన్న సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, ఖతార్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లాగా వాటికి ఒక గుర్తింపు ఉంది. ఈ దేశాల నుంచి బయలుదేరే దాదాపు ప్రతి ట్యాంకర్ ఒకే మార్గం గుండా వెళ్ళాలి, అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ప్రతిరోజు సుమారు 20 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంది. ఇది ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 5వ వంతు. అంటే ఏ స్థాయిలో అక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది చూడండి. ఈ స్థాయి ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు ప్రపంచంలో చాలా చాలా తక్కువ. అలా అని ఆ ఆయిల్ ట్రావెల్ చేయడానికి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ తప్ప వేరే ప్లేస్ అయితే ఇప్పటివరకు లేదు. అసలు సమస్య ఇది కదా. అందుకే ఇన్ని దేశాలు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పైన మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఆల్టర్నేటివ్ వేస్ కోసం ప్రయత్నించాయి. సౌదీ అరేబియా ఎర్ర సముద్రం వైపు పైప్ లైన్ని నిర్మించింది. ఇక యుఏఈ తన చమురును పుజైరా పోర్టుకు నేరుగా తీసుకెళ్లి పైప్ లైన్ నిర్మించింది. బట్ ఈ పైప్ లైన్స్ ద్వారా వెళ్ళే ఆయిల్ నౌకలతో కంపేర్ చేస్తే కొంతవరకు మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతుంది. బట్ రిమైనింగ్ ఆయిల్ కూడా ప్రపంచ దేశాలకు చేరాలి అంటే నౌకలే ప్రధాన మార్గం. అందుకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ఈ సన్నని జల మార్గం పైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ విజువల్స్లో ఆ లైన్ ఎట్లా ఉందో చూడొచ్చు. సో ఈ దారిపైనే ఆధారపడటం అనేది ఇంజనీర్లకి పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే ఇలాంటి చెక్ పాయింట్స్లో ఎప్పుడు డేంజర్ బెల్స్ అనేవి మోగుతూనే ఉంటాయి. ఇప్పుడు మ్యాప్ని మళ్ళీ చూడండి. ఒమన్ ఉత్తర భాగంలో ముసంధామ్ ద్వీపకల్పం ఉంది. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఒక పర్వత కోటలాగా చొచ్చుకుపోయి ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కొన్ని చోట్ల పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య కొన్ని డజన్ల మైళ్ళ భూమి మాత్రమే మధ్యలో ఉంటుంది. ఇక్కడే మన ఇంజనీర్స్కి ఒక ఆలోచన వచ్చింది. ఈ భూమిని రెండుగా వేరు చేసి ఒక కాలువ నిర్మిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. అప్పుడు నౌకలు నేరుగా ఓపెన్ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అవసరమే ఉండదు. సో ఇకపై ఎప్పుడు కూడా మనకి గ్యాస్ లేదంటే ఆయిల్స్, క్రూడ్స్కి సంబంధించిన కొరతలు రావు. ఆలోచన అద్భుతంగా ఉంది కదా. బట్ కంగారు పడకండి, ఇది మ్యాప్ వరకు మాత్రమే పాసిబుల్. ఎందుకంటే ముసంధామ్ ప్రాంతం సాధారణ ఎడారి కాదు. ఇది హజార్ పర్వత శ్రేణిలో ఒక భాగం. ఇది అత్యంత కఠినమైన భూభాగాలలో ఒకటి. కొన్ని పర్వతాలు 2000 మీటర్ల ఎత్తుకు పైగా ఉంటాయి. అంటే 6500 అడుగులకు పైగా ఉంటుంది. ఇక్కడ కాలువ నిర్మించాలి అంటే కేవలం అక్కడున్న ఇసుకని తవ్వితేనే సరిపోదు. పర్వతాలని సైతం కూల్చాలి. పెద్ద పెద్ద రాళ్ళను కూడా పేల్చి తొలగించాలి. ఇక కాలువ కూడా చాలా పెద్దగా ఉండాలి. వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్ అనే భారీ ట్యాంకర్లకి సరిపడా లోతు, వెడల్పు అక్కడ ఉండాలి. ఈ నిర్మాణానికి అవసరమైన తవ్వకాలు అతి భారీగా ఉంటాయి. లక్షల కోట్ల టన్నుల రాళ్ళు తొలగించాలి. పర్వతాల రూపాన్ని మార్చాలి. దీనివల్ల పర్యావరణంపై ప్రభావం కూడా చాలా తీవ్రంగా పడుతుంది. ఖర్చు $100 బిలియన్ల కావచ్చు. సరే, ఇంజనీర్లు అందరూ కలిసి ఒక పాసిబుల్ ప్లాన్ అయితే వేశారు కదా. ముందు పని స్టార్ట్ చేయండి అని చెప్పి అక్కడున్న పబ్లిక్ అంతా సపోర్ట్ చేసినా దీనికి రాజకీయాలు కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళు కూడా ముందుకు రావాలి. ముసంధామ్ ఎడారి ఒమాన్ కంట్రీకి చెందింది. ప్రస్తుతం అక్కడ కాలువ నిర్మాణానికి ఎలాంటి అధికారిక ప్రణాళిక కూడా లేదు. ప్రస్తుతం ఒమాన్ డెవలప్మెంట్ చేయాలి అనుకుంటున్న ప్లేసెస్, టూరిజం, పోర్టులు అండ్ మౌలిక వసతులపై దృష్టి సారించారు. సో వాళ్ళకి అక్కడ ఒక కాలువ నిర్మిద్దాం, షిప్స్ ఫ్రీగా వెళ్ళేలా అలో చేద్దాం అనే ఆలోచన ఒమన్ గవర్నమెంట్కి అస్సలు లేదు. సో ఇంత పెద్ద ప్రాజెక్టుకి అంతర్జాతీయ సహకారం అనేది చాలా అవసరం. ప్రభుత్వాలు కూడా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. భద్రతా హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మరొక నిజం ఏంటో తెలుసా? ఇంత కష్టపడి కాలువ నిర్మించినా సమస్య పూర్తిగా పోతుందంటే పోదు. ఇది కేవలం కొత్త చెక్ పాయింట్గా మారుతుంది అంతే. అంటే ఈ కాలువతో ఒక నౌక ఇరుకపోయినా, దాడి జరిగినా లేదా ప్రకృతి విపత్తు వచ్చినా మార్గం మొత్తం మూసుకుపోతుంది. ఎందుకనంటే ప్రపంచ వాణిజ్యం భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఇది ఉంటుంది. అందుకే ఎలాంటి ముప్పు వచ్చినా నష్టపోయేది మాత్రం మనుషులే కదా. ముసంధామ్ కాలువ ఒక కళ, భూమి స్వరూపాన్ని మార్చే ప్రయత్నం. కానీ వాస్తవం కఠినమైంది. పర్వతాలని మార్చడం కష్టం, రాజకీయాలను మార్చడం ఇంకా కష్టం. ఇప్పటికీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన మరియు అత్యంత సున్నితమైన శక్తి మార్గాల్లో ఒకటి. సో ప్రపంచం దానిపై ఆధారపడి ఉన్నంత కాలం ముసంధామ్ కాలువ ఆలోచన ఇంజనీర్లు, వ్యూహకర్తలు మరియు ప్రపంచ వాణిజ్యంపై ఆలోచించే ప్రతి ఒక్కరి ఊహాశక్తిని ఆకర్షిస్తూనే ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఆయిల్ షిప్స్కి కొత్త మార్గం సృష్టించాలా, లేక ఎప్పటికీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పైనే
డిపెండ్ అవ్వాలనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.